ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి 81% ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువనే చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో 79.8% పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభలో అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం లేదు. దాదాపు 90,000కు పైగానే కాపు ఓటర్లు ఉన్న నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపై సెలబ్రిటీలు ఓవైపు స్పందిస్తూ ఉండగా తాజాగా కమిడియన్ నటుడు బ్రహ్మానందం గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తన ఇష్టంతోనే ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుస్తారు. పవన్ కళ్యాణ్ ఓడితే నేను సినిమాలు మానేస్తా అంటున్నారట బ్రహ్మానందం గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలొచ్చి ఆయన కోసం ప్రచారం చేయడం జరిగింది. టీడీపీ శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగా అని ఎంతా భావించారు. పోలింగ్ సరళిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి మెజారిటీ ఎంత అనే దానిపై చర్చ కొనసాగుతోంది.